కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వివాదంలో చిక్కుకున్నారు. జ్యోతిష్యం చెప్పే వ్యక్తిని కేంద్ర మంత్రి కలవడం కలకలం రేపుతోంది. భీల్వాడలో జ్యోతిష్యుడు నాథులాల్ వ్యాస్ను స్మృతి ఇరానీ కలిశారు. భర్త జుబిన్తో కలిసి నాథులాల్ దగ్గరకు వెళ్లిన ఆమె ఆయనతో 4 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో చేయి చూపించి భవిష్యత్తును అడిగి తెలుసుకున్న స్మృతి ఇరానీ తాను తన కుటుంబ పరిస్థితి, ఆరోగ్య స్థితిగతులపై వివరాలు అడిగినట్లు సమాచారం. అనంతరం నాథులాల్ వ్యాస్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా నాథులాల్ వ్యాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. స్మృతి ఇరానీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని, ఆమెకు అత్యున్నత పదవి దక్కే అవకాశం ఉందని జ్యోతిష్యుడు చెప్పినట్లు సమాచారం. భవిష్యత్తులో స్మృతి ఇరానీ రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉందని జ్యోతిష్యుడు పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు జ్యోతిష్యుడిని కలవడంపై స్మృతి ఇరానీ వివరణ ఇచ్చారు. ఇప్పటి వరకు తనకు జన్మపత్రం లేదని, అందుకే జ్యోతిష్యుడిని కలిశానని చెప్పారు. దీనిపై మరింత సమాచారం కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అడిగి తెలుసుకుందాం. ఇస్మాయిల్, స్మృతి ఇరానీ నాథులాల్ వ్యాస్ను కలవడం వెనుక ఆంతర్యం ఏంటి? డెఫినెట్ గా నాథులాల్ వ్యాస్ ఆయనకు చాలా కాలంగా స్మృతి ఇరానీకి చాలా కాలంగా పరిచయం ఉన్న వ్యక్తి. ఎలక్షన్స్ కంటే ముందు కూడా ఆమె రాజస్థాన్ లో ఉన్నటువంటి కరై విలేజ్ వెళ్లారు. ఇది బిల్వారా సమీపంలో ఉన్నటువంటి కరై విలేజ్ లో నాథులాల్ వ్యాస్ ఉంటారు. అక్కడ వెళ్లి ఆయన జ్యోతిషం చూపించుకున్నప్పుడు స్మృతి ఇరానీతో నాథులాల్ వ్యాస్ చాలా స్పష్టంగా చెప్పారు, ఎన్నికల్లో మీరు గెలిచినా గెలవకపోయినా ఒక కేంద్ర మంత్రి పదవి మీకు వస్తుంది అని ఎన్నికల కంటే ముందే స్మృతి ఇరానీతో చెప్పినట్టు తెలుస్తుంది. డెఫినెట్ గా ఆమె ఈ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు, హెచ్ఆర్డి మినిస్టర్ గా ఉన్నారు. సో దాని ద్వారా ఆమె నిన్న మళ్ళీ సండే రోజు తన భర్త జుబిన్ ఇరానీతో కలిసి నాథులాల్ వ్యాస్ కలిశారు. దాదాపు 4 గంటల పాటు ఆమె నాథులాల్ వ్యాస్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె జనం కుండలి ఏదైతే జన్మపత్రం ఉందో అది నాథులాల్ వ్యాస్ తయారు చేసినట్టు తెలుస్తోంది. దాని ద్వారా ఆమె కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు చేశారు. దేశంలో అత్యున్నతమైన పదవి మీకు లభిస్తుంది త్వరలో అనేటువంటి ఒక వ్యాఖ్యానం చేశారు. రాష్ట్రపతి పదవి మీకు లభిస్తుంది అనేటువంటి మాట కూడా ఇక్కడ నాథులాల్ వ్యాస్ వాడినట్లుగా తెలుస్తున్నటువంటి సందర్భం. అయితే ఆమె స్మృతి ఇరానీ వివరణ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి నేను హెచ్ఆర్డి మినిస్టర్ ఉన్నాను, బట్ నాకు జన్మపత్రం లేకపోవడం వల్లే జన్మపత్రాన్ని తయారు చేసుకోవడానికి, జనం కుండలిని తయారు చేసుకోవడానికి నేను నాథులాల్ వ్యాస్ దగ్గరికి వెళ్ళాను, ఇందులో తప్పేమీ లేదు అని ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే పొలిటికల్ పార్టీస్ మాత్రం దీనికి భిన్నంగా మాట్లాడుతున్నాయి. జేడీయూ లీడర్ అలీ అన్వర్ మాట్లాడుతూ చేతులు లేని వారికి కూడా భవిష్యత్తు ఉంటుంది అని ఒక సెటైర్ ఆయన స్మృతి ఇరానీపై వేసినటువంటి పరిస్థితి. ఇక శివసేనకు సంబంధించిన సంజయ్ రావుత్ మాట్లాడుతూ జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక శాస్త్రము, ఎవరైనా ఆ శాస్త్రం సందర్భంగా తమ జన్మపత్రం తయారు చేసుకోవచ్చు, ఇందులో తప్పు లేదు అనేటువంటి ఒక వ్యాఖ్య శివసేన సంజయ్ రావుత్ నుంచి ఇచ్చినటువంటి పరిస్థితి. కొంత ఇంట్రెస్టింగ్ గా హెచ్ఆర్డి మినిస్టర్ గా ఉన్నటువంటి స్మృతి ఇరానీ భవిష్యత్తును ప్రెడిక్ట్ చేస్తూ నాథులాల్ వ్యాస్ మీరు అత్యున్నత పదవిని పొందుతారు అని చెప్పడం మాత్రం డెఫినెట్ గా పొలిటికల్ సర్కిల్స్ లో కొంత ఇంట్రెస్టింగ్ కలిగిస్తున్నటువంటి పరిస్థితి జరిగింది. ఇస్మాయిల్, అయితే మనం చాలా మంది పొలిటీషియన్స్ ని చూసాము, వాళ్ళు కూడా చాలా మంది బాబాలను, స్వాములను నమ్ముతున్న పరిస్థితి చూసాం, అనేక విమర్శలు ఎదుర్కొన్న సందర్భాలు కూడా చూసాం. సో దీన్ని ఏ విధంగా చూడాలంటారు? డెఫినెట్ గా హెచ్ఆర్డి మినిస్ట్రీనే దేశవ్యాప్తంగా స్కూల్స్ లో ఎటువంటి సిలబస్ ఉండాలని నిర్ణయించేటువంటి శాఖకు సంబంధించి ఉంటున్నటువంటి, అయితే కొంతవరకు మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తున్నారు అని ప్రతిపక్షాలు కొంతవరకు కామెంట్ ఇప్పటికే స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే జ్యోతిష్ శాస్త్రానికి భారతదేశంలో చాలా ప్రాధాన్యత ఉంది, అది ఒక శాస్త్రంగా కూడా కొన్ని చోట్ల స్టడీస్ లో ఉంది కాబట్టి ఎటువంటి తప్పు లేదు అని శివసేనకు సంబంధించిన సంజయ్ రావుత్ కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి. బట్ చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీకు ఒక అత్యున్నత పదవి వస్తుంది అని నాథులాల్ వ్యాస్ ఆమెకు చేసినటువంటి కామెంట్స్ మాత్రం పొలిటికల్ సర్కిల్స్ లో ఉన్నాయి. కొంతమంది మీరు ప్రధాని అవుతారు అనేటువంటి వ్యాఖ్యానంగా దాన్ని తీసుకుంటున్నారు, బట్ ఆయన రాష్ట్రపతి అవుతారు అనేటువంటి స్పెసిఫిక్ పదజాలాన్ని వాడినట్టు తెలుస్తోంది. అయితే చిన్న ఏజ్ లో రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తిగా ఆమె ఉంటుందా అనేటువంటి సర్కిల్ లో, పొలిటికల్ సర్కిల్ లో ఒక డిస్కషన్ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. అయితే నాథులాల్ వ్యాస్ చేసినటువంటి కామెంట్స్ గతంలో ఎలక్షన్స్ కంటే ముందే స్మృతి ఇరానీ మీరు ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉన్నప్పటికీ, గెలిచినా ఓడినప్పటికీ కూడా కేంద్ర మంత్రి అవుతారు అనేటువంటి ఒక కామెంట్ ఆయన చేశారు. సో డెఫినెట్ గా ఇప్పుడు ఆమె కేంద్ర మంత్రి పదవి ఉన్నట్టు కాబట్టి నాథులాల్ వ్యాస్ ప్రెడిక్షన్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఆమె త్వరలోనే అత్యున్నత పదవి వస్తుంది అనేటువంటి నమ్మకం కూడా స్మృతి ఇరానీ సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, బీజేపీలో చాలా మంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే అది రాష్ట్రపతి అవుతారా లేకుంటే అత్యున్నత పదవి ఏంటిది అనేది కూడా ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో చాలా డిస్కషన్ లో ఉంది. థ్యాంక్ యూ ఇస్మాయిల్.